వైసీపీ పార్టీ ఎంత సార్ అణిగిపోయే నావ ఇంకా అయిపోయింది, ప్రజలు మర్చిపోయే పరిస్థితి. ఆ 11 కాస్త మా ఆ 11లో ఒకటి తీస్తే సింగిల్ మిగిలింది అనేది టీడీపీ చెప్పింది. నిజంగా పరిస్థితి ఉందా? రాహుల్ గాంధీ డిజిటల్లో కొన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు, ఈ మధ్య రిలీజ్ చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా. ఓట్ చోరీ అని అన్ని ఈవీఎం ద్వారానే నడిపించినట్టు చూస్తున్నారు. గౌరవ మా అధినేత, మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి నడుస్తుంటే ఏ విధంగా ప్రజలు వస్తున్నారో, ఏ విధంగా ప్రజలు వస్తున్నారో చూస్తూనే ఉన్నారు. అదే విధంగా అయినా వాళ్ళు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా సాలిడ్ కాన్స్టెంట్ గా 40% ఓటింగ్ ఉంది. మాకు కావాల్సింది ఎంత? 10 సార్ మాకు కావాల్సింది. వాళ్ళు సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు లేకుండా 3 సార్లు సార్ ఒంటరిగా పోరాటం చేసి ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోరాటం చేసిందా, పోటీ చేసిందా? చేయలేదు సార్. కూటమి ప్రభుత్వాలు అంతా కలుపుకొని పోటీ చేశారు. సింగిలే సార్. ఇప్పుడు పులే అంటే సింగిల్ గా వస్తామన్నారు, 175 పోటీ చేశారు, 175 170 ఎక్కడ సార్? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎంలు తిరస్కరించినాయి సార్ మమ్మల్ని. ప్రజలు ఏం తిరస్కరించలా, ఈవీఎంలు తిరస్కరించినాయి. ఆధారాలు ఉన్నాయా? పైన మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో, పైన దేవుడికి తెలియాలి అని చెప్పాడు కదా. మాది కూడా అదే నినాదం, పైన దేవుడికి తెలియాలి. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుపు కోసం, అధినేత కోసం పోరాడతాం, గెలిపించుకుంటాం. ఎలాగో కనపడుతుంది కదా 40%, ఇంకో 10% పోరాడతాం. ఈసారి అలాగ ఉండదు కదా. అది సార్ మన ప్రజలు గతంలో మీకు 100 చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు విసుకునే రోజులకు తీసుకొచ్చారు సార్ ప్రభుత్వం. అంటే మరి 16 నెలల్లోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. ఇప్పుడు నేను కాదంటారా? నేను మీ ఇంటర్వ్యూలో ఎన్నో చెప్తాను సార్, నమ్ముతారా? మీరు చెప్పండి. వాస్తవాలు నమ్ముతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాస్తవాలే నమ్ముతారు, కానీ అన్నెసెసరీ నమ్మరు కదా. అది సార్ వాళ్ళు అంతే. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. ప్రతి ఇంటికి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, అందరూ చదువుకుంటున్నారు, ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు సార్ ఈ రోజుల్లో. అది నా నినాదం సార్. ఈ 16 నెలలు ఎలా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారు? లేదు సార్, అసంతృప్తిగానే ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. దేనివల్ల అంటారు? దీనివల్ల ఒక పక్క రైతులకి నష్టం జరుగుతుంది, ఒక పక్క జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా తల్లికి వందనం ఎప్పుడో ఒకసారి వేశారు, అది తృప్తి లేదు. కొన్ని ఆంక్షలు పెట్టారు. పిల్లలకి 5th దాకా ఉండాలి, 200 దాటిన తర్వాత 10th అవతలకి వెళ్ళాలంటారు. ఇప్పుడు పేద విద్య చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్ స్కూల్స్కి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చారు సార్ ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చి, ఐబీ సిలబస్ అని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి, తర్వాత బుక్స్ కిట్ ఇచ్చి, డిక్షనరీ ఇచ్చి, పూర్తిగా ఈరోజు ఆ స్టూడెంట్స్ చూస్తుంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, లాట్ ఆఫ్ మెంబర్స్. ఎందుకంటే క్లియర్గా దగ్గర నుండి చూస్తున్నాం సార్ మేము. అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే, 14 అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం వేశారు సార్, ఎవరికి వేశారో తెలియదు. అంటే కొన్ని మందికి వేసారంటున్నారు, కొన్ని మందికి వేయలేదన్నారు. సరైన డేటా రిలీజ్ చేశారా సార్? మేము ఇన్ని మందికి వేసాము కాన్స్టెంట్గా, ఇన్ని మందికి పడలేదు, ఇన్ని మందికి ఎలిజిబిలిటీ ఉందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారు సార్, మా అధినేత ఏం చేశాడు? వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ పడిన వాళ్ళకి క్లియర్గా డేటా చూపించి, పడని వాళ్ళకి మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకొని మళ్ళీ రిపీట్గా వేసేవారు సార్. ఇప్పుడు అక్కడ డేటా కనపడుతుందా? వేసినట్టు క్లియర్గా కనపడుతుందా? కొన్ని మందికి మాకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి, మాకు రాలేదంటే మాకు రాలేదు. ఈ విధంగా ఉంది సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక వ్యక్తికి వేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఒక ఇంట్లోనే 10 మంది ఉన్నారు, 10 మందికి వేసామని చెప్పి కూడా ఆ మధ్య మీడియాలో కూడా వచ్చింది. అందుకోసం ఆ డేటా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 3 ఉంటారు సార్ పిల్లలు, ఒకే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. 3కి వేయలేదు కదా. 3 అంటే ఎంత? 15 45,000 వేస్తారా సార్? అలాగా ఎన్ని ఫ్యామిలీలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రం? మంత్రి పడినాయి అంటారా? మీ ఆలోచన ప్రకారం చెప్పండి సార్. నాకైతే పడలేదని అనిపిస్తుంది. ఏదో అడపాదడపాకులు పడి ఉంటాయి నాకు తెలిసి. సూపర్ 6 పథకాల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 అంతా కంప్లీట్ అయిందని చెప్తారు. సూపర్ 6 ఎన్ని హామీలు ఇచ్చారు సార్ ఈ రాష్ట్రంలో? మీ ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు 16 నెలలు గడుతుంది, 5,000 రూపాయలు ఇచ్చారు. జాబ్లెస్ పీపుల్కి ఏమైనా ఇచ్చారా? ఇవాళ విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ పెట్టారు, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇల్లు ఏమైతే తల్లికి వందనం పెట్టారు. అయినా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే మళ్ళీ కాపీ చేసి పెట్టారు సూపర్ 6లో. 3 సిలిండర్లు అవి ఎప్పుడో అసలు ఇచ్చారో ఇవ్వలేదు కూడా క్లియరెన్స్గా తెలియదు. వాలంటరీ వ్యవస్థని తీసి పడేశారు. వీళ్ళు చేసే దందాలు ఏంటంటే
లెక్కన దొరికితే అక్కడ దొరికితే ఎక్కడ దొరికినా ఎవరి మీద ఒకటి వైసీపీ మీదకి తోసేయాలి. మా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాట్ రావాలి. అంటే ఆధారాలు లేకుండా కేసులు కట్టకూడదు కదా. ఆధారాలు లేకుండా కేసులు ఎలా కడతారంటారు? ఆధారాలు ఏదో ఒకటి సృష్టిస్తారు సార్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను సార్, ఏదో లెక్కల మీద ఏదో మీద తోసేస్తారు, నేను చేయకపోయినా. మరి వాళ్ళ అధికారం ఉంది కదా, వినాలి తీసుకెళ్తారు కదా. అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి. అదే సార్ నేను అది వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం కదా సార్. తర్వాత సంగతి తర్వాత అనుకుంటున్నారు సార్ వాళ్ళు ఎవరైనా. అది నేను ప్రశ్నించేశాను. కానీ నేను ఇందాక చెప్పాను కదా సార్ మీతో, అధికారం ఏమీ శాశ్వతం కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే సబ్జెక్ట్గా మాట్లాడుకోవాలి. ఏ డిబేట్లో అయినా సరే, ఇంటర్వ్యూలో అయినా సరే, పార్టీ తరఫున కానీ, లేకపోతే పోస్ట్ పెట్టేది కూడా మంచిగానే పెట్టాలి సార్. ప్రశ్నించే గొంతుగా పెట్టాలి కానీ వికృతిగా ఈ పెట్టకూడదని కూడా నా భావన. అది ఇప్పుడు మా భారతమ్మ మీద అమ్మగారే మాకు అదేందా. అదేవిధంగా మేము మా పార్టీ అవతల పార్టీ అయినా సరే, టీడీపీ భువనేశ్వరం కూడా అమ్మగారిలాగే చూసుకుంటాం. ఎందుకంటే టీడీపీ పార్టీ అయినా ఇప్పుడు వ్యక్తిగతంగా అదేందా తల్లిలాగే భావించుకుంటాం భారతమ్మని కానీ భువనేశ్వరం. ఆ విధంగా అనుకోవాలి కానీ ఏదేదో మాట్లాడితే విస్తృతిగా. చంద్రబాబు నాయుడు గారు కన్నా వ్యక్తిగతంగా పెద్దలు గౌరవిస్తాం. మా జగన్ గారు దేవుడు. ఎవరైనా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మా స్టాండ్ అనేది నిలిపించుకుంటాం, వైసీపీ పార్టీ తరఫున. అది సార్ మా నినాదం. మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి వైద్య పరిస్థితి ఎలా ఉంది? సార్ నేను ఫార్మడీ డాక్టర్ సార్. స్టిల్ నేను ఇంకా ఎడ్యుకేటెడ్లో ఉన్నాను. అదేవిధంగా గత ఇప్పుడు 17 మెడికల్ కాలేజీని నిర్వహించడం జరిగింది. ఆ 17 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. అంతకుముందు 12 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కోవిడ్ పాండమిక్లో 2019లో కోవిడ్ పాండమిక్లో మనం ఏ విధంగా రోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ఈ రాష్ట్ర ప్రజలకి, భారతదేశానికి తెలుసు. ఆ ఆలోచన ప్రకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 12 మెడికల్ కాలేజీలు అయితే కాదు అని కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. అదే సార్, అదే చెప్పబోతున్నాను సార్. జిల్లాకు ఒక, పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏ ప్రాంతానికి నష్టం ఉండకూడదు. ప్రతి ఒక్క పార్లమెంట్ అంటే దగ్గరగా ఉంటుంది సార్, అన్ని నియోజకవర్గాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి. అక్కడే పేదలకు వైద్య విద్యను అభ్యసించే మార్గం చూడాలి. అక్కడే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే మంచి సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది సార్. అయితే 3 phases గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 5 మెడికల్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2024-25 అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత 5లో మన ఎలక్షన్ టైంలో ఇంకో 2 మెడికల్ కాలేజీలు, అంటే 7 మెడికల్ కాలేజీ అప్రాక్సిమేట్ గా జగన్ గారు గవర్నమెంట్ లో కంప్లీట్ అయిపోయింది. మీరు 7 మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమంటారు? భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు, సాక్షాత్తు సీఎం గారే. మీరేమో 3 ఫేజ్లు నిర్ణయించారు, ఒక ఫేజ్ ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీ పూర్తయింది చెప్తున్నారు సార్. 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీ దగ్గరికి మొన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మినిస్టర్లు కానీ, మాజీ మినిస్టర్లు కానీ అందరూ వెళ్ళటం జరిగింది. క్లియర్ కట్గా చూపించడం కూడా జరిగింది మీడియా ద్వారా. అదేవిధంగా 7 మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతుందో జనాలకి, రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ కట్గా కనపడుతుంది. వాళ్ళు 10 మెడికల్ కాలేజీలు క్యాబినెట్ ప్రైవేట్ పీపీఈ మోడల్లో తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి క్లియర్గా కనపడుతుంది సార్. అదేవిధంగా ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బు లేదంట, ఫండ్స్ లేదు కనుక మేము పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు సార్. మీరు అడిగినట్టే ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, నిధులు లేక ఈ రోజున మరి 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? 2,20,000 పైన అప్పు చేశారు కదా. మరి పేదలకి వైద్య విద్యాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయడానికి కాకపోతే ప్రైవేట్ పరంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికి కట్టబెట్టాలి? ఎందుకు, ఎవరి కోసం కట్టబెడుతున్నారు పీపీపీ మోడల్లో? ఇప్పుడు వీళ్ళకి నష్టం ఏంటి? ప్రభుత్వానికి నష్టం ఏంటి? ప్రభుత్వం పరంగా పెట్టచ్చు కదా. అంటే ప్రభుత్వం రన్ చేయడానికి మా దగ్గర ఆర్థికంగా నిధులు లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ ఆర్థికంగా 2 లక్షలు ఆర్థికంగా విధ్వంసం చేశాడు కనుక ఈ రోజున పీపీపీ పద్ధతులు వెళ్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది సార్. 2 లక్షల పై చిలుకు అప్పు చేశారు సార్. 2 లక్షల ఓవరాల్ గా వచ్చేసి ఈ 10 మెడికల్ కాలేజీ 6,000 కోట్లు ఎస్టిమేషన్ సార్. ఈ 6,000 కోట్లు పెడితే పైన 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేయమనండి. పేదలకి వైద్య విద్యని నాబోర్డు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా నాబోర్డు నిధుల ద్వారానే చేశారు సార్ మెడికల్ కాలేజెస్. చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేయమనండి. వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా అదే చేయమనండి. మేము కూడా అదే కదా కోరుకునేది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడానికి, మెరుగైన పేదలకు వైద్యం అందించడానికే పీపీ పద్ధతులు వెళ్ళని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది.
వైసీపీ మనుగడ కోసమే ఈ రోజున పీపీపీ అని పెట్టుకుని వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారనేది కూటమి ఆరోపణ. నిజంగా పార్టీ మనుగడ కోసం రోడ్లు ఎక్కారు వైసీపీ? సార్ చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అసలు వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు రీజన్ చెప్పాను సార్ రాష్ట్ర ప్రజలకి.